హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా మోటో నుంచి మోటో G31 అని ఒక మొబైల్ అయితే వచ్చింది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో చాలా ఇంట్రెస్టింగ్ బడ్జెట్లో లాంచ్ చేశారు. యాక్చువల్గా బేస్ వేరియంట్ 4GB RAM 64GB మోడల్ మనకి 12,999 రూపాయలకి వస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. మోటో నుంచి అంత మంచి ఫోన్ నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో మనకి నియర్లీ 13,000 లోపు ఆండ్రాయిడ్ డిస్ప్లేస్ ఉన్న మొబైల్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి. లైక్ ఇన్ఫినిక్స్ Note 11 ఉంది. అండ్ Note 11తో పోలిస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పొచ్చు. లైక్ ఇందులో మనకి హీలో G85 ప్రాసెసర్ ఉంటుంది, అందులో మనకి G88 ప్రాసెసర్ ఉంటుంది. సో అది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది దీంతో పోలిస్తే. కాకపోతే ఇందులో మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్, కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ అని చెప్పను కానీ నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్. అంటే కొన్ని మోటో గెస్టర్స్ కూడా కొన్ని మోటో ఫీచర్స్ కొన్ని యాడ్ చేస్తారు. అవన్నీ నేను మీకు టాప్ 10 ఫీచర్స్ అని చెప్పి ఒక సెపరేట్గా వీడియో చేస్తాను. కాకపోతే ఇన్ఫినిక్స్లో ఏంటంటే UI అనేది XOS ఉంటుంది. సో అది మనకు అంత కన్వీనియంట్గా ఉండదు అనమాట. ఇందులో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనకి UI చాలా బాగుంటుంది దీనిలో. సో అందువల్ల ఈ మొబైల్ నేను పర్చేస్ చేశాను. ఒకసారి నేను మీకు అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్స్ ఏమొస్తున్నాయి, ఫోన్ ఎలా ఉందనేది చూపిస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ మీద చూసినట్లయితే మోటో G31 అని రాసింది. వెనకాల మనకు ఆ ఫోన్ బొమ్మ ఉంది. రైట్ సైడ్ మనకి మోటోరోలా అని ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి ఏదో కొన్ని మ్యాటర్ అయితే రాస్తున్నారు. పైన మనకి ఏదో QR కోడ్స్ ఇచ్చినారు. కింద మనకి బాక్స్లో ఏం కంటెంట్స్ వస్తున్నాయని రాశారు. అండ్ దాంతోపాటు ప్రైస్ చూడొచ్చు, ఇక్కడ 1499 అని ఉంది. సో యాక్చువల్గా 6GB RAM 128GB మోడల్ మనకి 14,999కి వస్తుంది. అదంత వర్తి కాదు ఆ ప్రైస్కి చెప్పాలంటే. కాకపోతే బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ ఉందో అది మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. లోపల మనకి డైరెక్ట్గా మొబైల్ ఇచ్చేస్తున్నారు. సో దీన్ని పక్కన పెడితే తర్వాత లోపల ఒక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్లో 2 పేపర్ వర్క్ అయితే ఇచ్చున్నారు. అండ్ దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ పిన్ ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఇది 20 వాట్స్ ఛార్జర్ అనమాట. అండ్ Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే బాక్స్లో కంటెంట్స్ అయితే. సో పక్కన పెట్టేద్దాం, ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో ఫోన్ మీద ఒక స్టిక్కర్ అయితే అంటించారు. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఒకసారి మన ఫోన్ని బూట్ చేద్దాం. సో ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే డిటెక్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది. సో ఇది హోమ్ స్క్రీన్ అయితే. ముందు ఒకసారి మనం ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఫోన్ చూసినట్లయితే మనకి బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు. సో అది వేసినా కూడా మనకి వెనక లుక్ అయితే చెడిపోవట్లేదు, చాలా బాగుందని చెప్పొచ్చు. ఇందులో మనకి 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి ఉంటుంది. సో బ్లూ నాకు అంత సూపర్గా అనిపించలేదు, బ్లాక్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్లాక్కి పైన ఈ పార్ట్ ఏదైతే ఉందో, సో ఇది మనం ఒక యాంగిల్లో పెడితే మనకి పర్పుల్ షేడ్ వస్తుంది. అంటే నా షర్ట్ కలర్ ఉంది కదా, షర్ట్ కలర్ కూడా ఇంకొంచెం డార్క్ కలర్, ఆ కలర్ వస్తుంది అనమాట. కొంచెం ఒక లైటింగ్లో ఒక యాంగిల్లో పెట్టి చూస్తే పర్పుల్ కలర్ వస్తుంది. సో అది బాగుంది, కంప్లీట్ బ్లాక్ అయితే కాదు, ఒక రకమైన పర్పుల్ షేడ్ అని చెప్పొచ్చు. సో ఒకసారి మనం మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి కెమెరా సెటప్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడితే 3 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇదే మనకి డెప్త్ సెన్సార్ కూడా యూజ్ అవుతుంది. అల్ట్రా వైడ్ అండ్ డెప్త్ రెండింటికి కూడా 8 మెగాపిక్సెల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మనకి 13 మెగాపిక్సెల్ పంచువల్ కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. పోర్ట్స్ గురించి మాట్లాడితే కింద మనకి Type-C పోర్ట్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్ ఉంటుంది, మెయిన్ మైక్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. దానిపైన మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది. సో ఇది చాలా మందికి అలవాటు ఉండకపోవచ్చు. లైక్ మన ఫస్ట్ ఏ బటన్ అందితే అదే వాల్యూమ్ అనుకుంటుంటాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ వాడినప్పుడు ఒక 1 డేని చూస్ చేస్తున్నాను. సో ఈ 1 డేలో కూడా నాకు చాలాసార్లు వాల్యూమ్ బటన్ నొక్కిపోయి ఈ గూగుల్ అసిస్టెంట్ బటన్ నొక్కాను అనమాట. సో అదొక అంటే అలవాటు అయితే ఓకే, కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. సో సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. లోపల మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. లైక్ ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఎట్ అ టైం మీరు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోలేరు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ పైన చూస్తే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ ఒకసారి మనం ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫోన్ చూడొచ్చు, చాలా సింపుల్గా ఉంది, ఏమి పెద్ద బ్లోట్వేర్ అయితే లేదు. ఒక 4-5 యాప్స్ ఉన్నాయి, లైక్ యూట్యూబ్ మ్యూజిక్ కానీ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. మోటోలో నోటిఫికేషన్ ఇవన్నీ డిఫాల్ట్ యాప్స్ అనమాట. అవి అయితే అన్ఇన్స్టాల్ అవ్వవు మోస్ట్లీ. అన్ని ఫోన్స్లో ఉన్నట్టే దీనిలో కూడా మనకి మోటో జెస్టర్స్ ఫీచర్ అయితే ఉంటుంది. లైక్ ఇట్లా 2 సార్లు అన్నా ఉంటే ఫ్లాష్ లైట్ ఆన్ అవుద్ది, అలాగే 2 సార్లు ఇట్లా అన్నా ఉంటే కెమెరా ఆన్ అవుద్ది. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. సో నేను మీకోసం డెడికేటెడ్గా ఇందులో ఉన్న ఫీచర్స్, సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. నేను అవన్నీ కూడా సెపరేట్ వీడియో చేసి ఒక 2 రోజుల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ Android 11తో వస్తుంది. సో మాక్సిమం మనం ఒక 2 అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Android 13 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి మనకి అప్డేట్స్ అనేవి ఈజీగా వస్తాయని అనుకుంటున్నాను. చూద్దాం. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే వీళ్ళు మనం ఓపెన్ చేసిన వెంటనే చాలా యాప్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట. దాదాపు ఒక 25 యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి. వాటిలో కొన్ని తీసేయచ్చు మనం, లైక్ Google One కానీ Google TV అని ఏవో ఉంటాయి. సో వాటిని అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఉన్న వరకు అయితే ఇన్స్టాల్ అవుతాయో అవి ఉన్నంత వరకు చూసుకుంటే మనకి నియర్లీ 21 GB ఏమో ఫుల్ అయిపోతుంది, మిగతా మనకి ఫ్రీ వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్గా మనం ఆడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మనకి AMOLED డిస్ప్లేస్ అంటే ఈ బడ్జెట్లో వచ్చే AMOLED డిస్ప్లేస్ మనకి అంత సూపర్గా ఉండవు, నార్మల్గా ఏదో ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు. కానీ
ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఆండ్రాయిడ్ డిస్ప్లే. దాదాపు ఒక 20,000 రూపాయల ఫోన్లో ఎంత క్వాలిటీ డిస్ప్లే ఉంటుందో సో అంత క్వాలిటీ డిస్ప్లే ఉందని చెప్పవచ్చు. మీరు మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా మీకు ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. లైక్ ఈ బడ్జెట్లో కంపేర్ చేసుకుంటే మనకు అన్ని ఎల్సీడీ డిస్ప్లేస్ వస్తుంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది ఒక మంచి ఆండ్రాయిడ్ డిస్ప్లే అని చెప్పవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మూవీస్ చూశాను, గేమ్స్ ఆడాను, చాలా బాగుంది డిస్ప్లే అయితే. దీనిలో మనకి కేవలం 60 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది. 120 హెర్ట్జ్ 90 హెర్ట్జ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ బడ్జెట్కి మనకి అదే ఎక్కువ అనమాట. అండ్ ఈ ఫోన్ నేను చూడగానే ఫస్ట్ నాకు అన్ని చూసింది వచ్చేటప్పటికి గూగుల్ డైలర్. సో దీన్ని మనకి డిఫాల్ట్గా గూగుల్ డైలర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ గూగుల్ డైలర్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఎదుటివాడికి ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. సో కాల్ రికార్డింగ్ నొక్కగానే వాడికి అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్పి వినిపిస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చే 90% ఫోన్స్ అన్నింటిలో కూడా ఈ గూగుల్ డైలర్ ఇస్తున్నాడు. సో అది ప్రైవసీ కోసం చెప్తున్నారు కానీ 99% అందరికి కూడా ఈ గూగుల్ డైలర్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నింటిలో ఇదే ఇస్తున్నారు. సో ఇంక మనం ఏం చేయలేము. ఒకసారి నేను మీకు ఒక సౌండ్ క్వాలిటీ చూపిస్తాను. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకే? ఎందుకంటే ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ఏం లేదు, నార్మల్ స్పీకరే. సో పై నుంచి మనకి ఏం సౌండ్ రాదు, కింద నుంచి మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఆ బడ్జెట్కి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. ఇందులో మనకి అసలు వీడియో క్వాలిటీ ఎంత ఉందనేది అక్కడ కనిపించలేదు. ఎంత అంటే 1080p ఎంత ఫ్రేమ్స్లో అనేది అసలు మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. 1xలో రికార్డ్ చేయొచ్చు, వైడ్ యాంగిల్లో రికార్డ్ చేయొచ్చు, అండ్ మ్యాక్రోలో రికార్డ్ చేయొచ్చు. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఎంత క్వాలిటీ అనేది చూపించట్లేదు. సో నేను ఒకసారి చెక్ చేసి రివ్యూలు అప్డేట్ చేస్తాను. అండ్ ఒకసారి మనం 𝗵𝗵𝗀 యాప్ ఓపెన్ చేద్దాం. 𝗵𝗵𝗀 యాప్లో మనకి MediaTek Helio G80 ప్రాసెసర్ రాస్తుంది. యాక్చువల్గా ఇది G85 ప్రాసెసర్తో వస్తుంది. సో చాలామంది అంటారు G85 ప్రాసెసర్ మన గేమింగ్కి పనికిరాదు అది ఇది అని. సో యాక్చువల్గా గేమ్స్ ఆడాను దీనిలో, చూసాను ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని చెప్పి. సో మనకి గేమింగ్స్కి పనికిరాదు అంటే ఇన్ ద సెన్స్ గేమ్స్ అసలు దీనిలో ఆడలేమని కాదు. ఈ బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే లైక్ ఇది 13,000 రూపాయలకి వస్తుంది. సో 13,000 రూపాయల్లో మనకి నియర్లీ 720G స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వస్తుంది, G95 ప్రాసెసర్ వస్తుంది, G90 ప్రాసెసర్ వస్తుంది. 1000 రూపాయలు తక్కువలోనే మనకి G88 ప్రాసెసర్ వస్తుంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే మాత్రం గేమింగ్కి కొంచెం బ్యాక్ ఉందని చెప్పొచ్చు. కాకపోతే గేమ్స్ ఇలా ఆడొచ్చు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. గేమ్స్ అయితే ఆడొచ్చు, కాకపోతే మరీ హెవీ గేమ్స్ లైక్ Asphalt 9 కొంచెం స్ట్రక్ అయింది నేను ఆడినప్పుడు. కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, PUBG ఆడాను. సో అన్నింటిలో పర్వాలేదు, అంత సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అండ్ BGM గురించి మాట్లాడితే అది మనకి HD హై గ్రాఫిక్స్లో వస్తుంది, లేకపోతే స్మూత్ అండ్ అల్ట్రాలో వస్తుంది. అల్ట్రా HD అండ్ ఆ పైన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కమింగ్ సూన్ అని చూపిస్తుంది. మరి వస్తాయో లేదో నాకైతే తెలీదు. అండ్ DRM ఇన్ఫో ఓపెన్ చేసి చూద్దాం. సో DRM ఇన్ఫోలో మనకి Y2L1 సపోర్ట్ అయితే ఉంది. సిమ్ అయితే యాక్టివ్గా లేదు, అందువల్ల ప్రైమ్ అయితే దీన్ని ఓపెన్ అవ్వట్లేదు. నేను ఒకసారి అప్డేట్ చేస్తాను, మీకు రివ్యూలు అప్డేట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి. మోస్ట్లీ 1080p అయితే ప్లే అవ్వచ్చు. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకి ఓవరాల్గా 31 సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇంపార్టెంట్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి FM రేడియో ఆప్షన్ అయితే ఉంది, అండ్ డాల్బీ అట్మాస్ ఆప్షన్ అయితే ఉంది, అండ్ డ్యూయల్ యాప్స్ ఆప్షన్ అయితే లేదు. అండ్ బ్యాటరీ నేను కంప్లీట్గా యూజ్ చేయలేదు. ఫోన్ వచ్చే నిన్న మధ్యాహ్నం వచ్చింది ఫోన్ అయితే. సో నేను 0 చేశాను, 0 నుంచి 100% ఛార్జింగ్ పెట్టాను. సో ప్రస్తుతానికి నాకు 3 hours టైం పట్టింది, నియర్లీ అంటే 2 hours 55 minutes పట్టింది. సో అంతసేపు అయితే పట్టదు. 20 వాట్ ఛార్జింగ్ అండ్ 5000 mAh బ్యాటరీ అంతసేపు పట్టదు. ఏదైనా సెట్టింగ్స్లో ఏదైనా చేంజ్ చేయాలేమో చూస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మాత్రం మీకు నియర్లీ 3 hours ఛార్జింగ్ టైం పడుతుంది. సో అంతసేపు పడితే మాత్రం అన్వర్త్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించిన Geekbench స్కోర్స్ అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా నేను కంప్లీట్గా టెస్ట్ చేయలేదు. సో నేను కంప్లీట్గా టెస్టింగ్ చేసి దీని ఒక ఫుల్ రివ్యూ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు టాప్ 20 ఫీచర్స్, టాప్ 10 or 20 నాకు చాలా ఫీచర్స్ నచ్చినాయి. సో అవన్నీ కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దాంతోపాటు కెమెరా శాంపుల్స్ కూడా చెక్ చేసి దానికి సెపరేట్ రివ్యూ చేయాలనుకుంటే చేస్తాను, లేకపోతే రివ్యూలోనే కలిపేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో ఇది ఎప్పుడు చూడు అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది. సడన్గా వస్తుంది వెళ్ళిపోద్ది. సో అందువల్ల మీకు దొరికితే మాత్రం 13,000 రూపాయల బడ్జెట్లో తీసుకోవచ్చు. 15,000 దగ్గర మనకి హైయర్ వేరియంట్ అయితే అవసరం లేదు, కానీ బేస్ వేరియంట్ అయితే ఉందో సో అది వర్త్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడతారో వాళ్ళైతే నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే గేమ్స్ అంత సూపర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇంకా మంచి గేమింగ్ ఫోన్స్ అయితే ఉంటాయి, వాటి వైపు అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాటిలో ఇంకా మీకు కాంప్రమైజ్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫోన్ ఎవరు కొనాలి అంటే లైట్ వెయిట్ ఫోన్, ఇది చాలా స్లిమ్గా ఉంది. సో ఫామ్ ఫ్యాక్టర్ కానీ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ చాలా స్లిమ్గా అయితే అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. టోటల్గా మీకు 180 grams ఏమో ఉంటుంది. ఎవరైతే లైట్ వెయిట్ ఫోన్ కావాలి, ఎవరికైతే మంచి సూపర్ AMOLED డిస్ప్లే 13,000 రూపాయల్లో సూపర్ AMOLED డిస్ప్లే విత్ నో యాడ్స్. సో దీనిలో మనకి యాడ్లు ఉండవు, యాడ్స్ కనిపించవు. సో వేరే ఫోన్స్ MIUI కానీ XOS కానీ వాటన్నింటిలో యాడ్లు వస్తుంటాయి, దీనిలో మనకి యాడ్స్ కనిపించవు. అండ్ దాంతోపాటు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి ఫీచర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో గురించి మాట్లాడితే డిస్ప్లే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పొచ్చు, కెమెరాస్ కూడా ఓకే, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఓకే,
అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ బడ్జెట్కి అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక్క ₹1000 తగ్గించుంటే ఇంకా బాగుండేది. అండ్ ఫుల్ రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ ఫీచర్స్ కూడా నేను మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ మొబైల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్లో పర్చేస్ చేసినా చేయకపోయినా నాకైతే యూజ్ లేదు. మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.